మార్నింగ్ భయ్య నెల్లూరు పోర్ట్ నుండి షాద్నగర్ లోడ్ వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు లోడింగ్ పాయింట్కి వెళ్తున్నాను. టైం ఇప్పుడు 9:25 అవుతుంది. ఇప్పుడు లోడ్ అయ్యి పేపర్లు ఇచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో ఏటో తెలియదు. మార్నింగ్ లేచిన వెంటనే గూడు కట్టుకోమన్నారు ఓనర్ గారు. సో గూడు అయితే కట్టుకున్నాము. 3 డ్రైవర్లు గూడు కట్టుకున్నాము. రూమ్ దగ్గర ఉన్నాం కాబట్టి ఇక్కడ కట్టించుకున్నాను. అదే కానీ బయట ఉంటే మరి ఎవరు హెల్ప్ చేయరు. ఎవరికైనా బయట వాళ్ళకి పిలవాలి కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పైసలు ఇవ్వాలి. లోడింగ్కి వెళ్తున్నాను. ఇప్పుడు తీసుకెళ్తున్న లోడ్ వచ్చేసి కుకింగ్ ఆయిల్ ఫ్యాక్టరీ నెల్లూరు పోర్ట్ రోడ్లోనే ఉంటుంది. అదే కృష్ణపట్నం పోర్ట్ రోడ్. అది ఆ కంపెనీకి వెళ్ళి లోడ్ చేసుకొని కర్నూలు మీదుగా పొమ్మంటారో లేదు అంటే మళ్ళీ ఆ పిడిగిరాల మీదుగా పొమ్మంటారో అనేది తెలియదు. చూద్దాము భయ్య ఎలా పొమ్మంటారు ఏంటో అన్నది. ఈ లోడ్ వచ్చేసి 10 టన్నులు అంటున్నారు. 10 టన్నులు వేస్తారో లేదంటే ఇంకెంత వేస్తారో అన్నది తెలియదు. ఇది పోర్ట్ రోడ్డు 6 వే మొత్తము. దగ్గరికి వస్తాను. ముందుకెళ్ళి రైట్ సైడ్కి వెళ్ళాలి. ఫోన్లో ఎలా ఉండవు లోపలికి ఎంత టైంలో లోడ్ అవుతుంది ఏంటన్నది చూసుకొని అక్కడ లోడ్ చేసుకుని మనం వచ్చేయాలి భయ్య. 5 hours later. లోడింగ్ అయితే కంప్లీట్ అయింది భయ్య. పేపర్లు అయితే మనకి ఇస్తారు. లోడింగ్ అయితే ఎక్కువ టైం తీసుకోలేదు. అక్కడికి వెళ్ళి పేపర్లు ఇవన్నీ రాసుకొని ఎంట్రీ లోపలికి వెళ్ళేటప్పటికి 1 గంట అయిపోయింది. ఒక అరగంటలో లోడ్ అయిపోయింది. సో మిగతా ఇంకొక 2 గంటలు పేపర్లు రానికి టైం పట్టేసింది. సో ఇది పెద్ద కంపెనీకి వస్తే ఇలానే చాలా రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి 2 పాయింట్ల అన్లోడింగ్ అంట భయ్య. షాద్నగర్ అని 2 పాయింట్ల అన్లోడింగ్. ఇప్పుడు డైరెక్ట్గా నెల్లూరు మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ బంకులో డీజిల్ కొట్టించుకొని అక్కడ నుండి స్టార్ట్ అయిపోవాలి. టైం ఇప్పుడు వచ్చేసి 5:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పెట్టుకున్నాను బండి అలాగా. మీరు ఎందుకు ఆ టైంలో వెళ్ళడం ఏంటని సో ఇప్పుడు వెళ్తున్నాను నేను. ఎందుకంటే నైట్ టైం వెళ్ళేదారిలో ఉంటారు ఎవరైనా. సో అందుకే ఎవరితో పంచాయతీ వద్దని ఈ టైంలో వెళ్తున్నాను. ఇది అన్లోడింగ్ పాయింట్లు ఒకటే అంట. ఒక దగ్గర దించుకొని మన వాళ్ళు వేరే షిఫ్టింగ్ చేసుకుంటారు. ఇక్కడైతే ఇలా చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్లు ఎలా ఉంటాయి ఏంటనేది మనకు తెలియదు. ఒకే దగ్గర అన్లోడ్ చేసేటప్పుడు వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు అన్నారు. ఏమో మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ చేయాలనుకున్నంటే మరి ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. ఎందుకంటే లోడ్ అయితే కంప్లీట్ చేశారు కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. మొత్తం బాక్స్లే భయ్య. బాక్స్లో ప్యాకెట్లు ఉంటాయి. ఇది ఆయిల్ ప్యాకెట్లు. 2 పార్టీ వాళ్ళవి ఒకటే సేమ్ బాక్సులు కాకుంటే వాళ్ళకి సగం వీళ్ళకి సగం. వెళ్తున్నానైతే ఇప్పుడైతే నార్మల్ స్పీడ్లోని 10.5 టన్నులు వచ్చింది కదా. సో చూసుకుంటూ మళ్ళీ వెళ్ళిపోతే చాలు. ఇప్పుడే ఏల్చూరు టోల్ గేట్ దాటాను భయ్య. ఈరోజు ఏంటో ఏల్చూరు టోల్ గేట్ దాటిన వెంటనే ఆర్టీ వాళ్ళు ఉన్నారు. బద్వేలు నంద్యాల కర్నూలు పై నుండి వెళ్తాను అనుకున్నా. కాకుంటే ఓనర్ గారు ఆ రూట్ వద్దన్నారు. ఎందుకంటే నంద్యాల దాటాక కర్నూలుకి వెళ్ళే రూటు అది కొద్దిగా ఘాట్ సెక్షన్ అంటే మరీ ఎక్కువ హైట్ అయితే ఉండదు. నార్మల్గా ఒకలాగా ఉంటుంది. లేదు అంటే అదే రూట్ పోయిండును. ఒక విధంగా దానికి దీనికి ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు డిఫరెంట్, కానీ మరీ ఎక్కువ అయితే ఉండదు. ఇప్పుడు నేను ఇటువైపు నుండి అనుకో, ఇప్పుడు పిడిగిరాల నార్కెట్పల్లి మళ్ళీ హైదరాబాద్ అవుటర్ ఎక్కి బెంగళూరు శంషాబాద్ ఎగ్జిట్లో దిగి అక్కడ నుండి షాద్నగర్ వెళ్ళాలి. ఇలానే అయితే కాస్త ఎక్కువ దూరమని. కాకుంటే రోడ్డు బాగుంటుంది. ఇది తెలిసిన రూట్ కాబట్టి పర్వాలేదు. ఆ రూట్ కూడా తెలుసు. కాకుంటే అప్పుడప్పుడు వెళ్తుంటాను. ఆ రూట్ కాస్త ఒక్క దగ్గరే నంద్యాల దాటాక హైట్ ఉంటుందని బండి లాగదు, వెయిట్ ఓవర్లోడ్ ఉన్నదని వెళ్ళట్లేదు. లేదంటే అదే రూట్ అంట. అదే కానీ నార్మల్ లైట్ లోడ్ అనుకో అదే రూట్ అంటే వెళ్ళోడ్ను. పర్లేదు. ఇప్పటికైనా కూడా ఈ రూట్ అంతా వెళ్ళి మళ్ళీ షాద్నగర్లో అన్లోడ్ చేసుకుంటే మళ్ళీ ఇంకేమైనా లోడ్ వస్తే అప్పుడు చూసుకుందామా. ఇంకొక 70 కిలోమీటర్స్ ఉంది. పెద్దంబర్పేట దగ్గరలో ఉన్న 6:25 అవుతుంది. చిట్యాల తోలుగడ్డ దాటాక బండి ఆపేసాను. పడుకున్నాను ఆడ. ఎలానో అన్లోడ్ చేసేటప్పుడు లేట్ అవుతుంది కాబట్టి అక్కడే ఉండిపోయినాను. 6:10 గల స్టార్ట్ అయ్యి వెళ్తున్నాను. ఇప్పుడు పెద్దంబర్పేట దగ్గరికి వెళ్ళి టీ తాగి సో అక్కడ నుండి మళ్ళీ అవుటర్ ఎక్కి 15 నెంబర్ల ఎగ్జిట్లు దిగుతాను. ఎందుకంటే యాక్చువల్లీ శంషాబాద్ బెంగళూరు హైవే వచ్చేసి 16 నెంబరు. కాకుంటే 15 నెంబర్ దిగి ఒక షార్ట్ కట్ రూట్ ఉంటుంది. అది కొత్తూరు వరకు వెళ్ళిపోతుంది ఆ రూటు. సో ఆ రూట్లో దిగి కొత్తూరు వెళ్ళి అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయాను అనుకో షాద్నగర్. అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను పార్టీ వాళ్ళకి. సో ఎక్కడ పెట్టమంటారు ఏంటనేది అక్కడ తెలుసుకుంటాను. నార్మల్గా అయితే ఎగ్జిట్ నెంబర్ 16లో దిగాలి. కాకుంటే ఎగ్జిట్ నెంబర్ 15లో దిగి ఇక్కడ నుండి ఒక షార్ట్ కట్ రూట్ ఉంది. రూట్ కూడా బాగానే ఉంటుంది. కొత్తూరు వరకు వెళ్ళిపోతాను అదే రూట్ అంతా. ఎందుకంటే ఒక 15 కిలోమీటర్లు సేవ్ అవుతుంది భయ్య. ఇప్పటికే పార్టీ వాళ్ళు ఫోన్ చేసి ఇంత లేట్ ఏంటి అని అడుగుతున్నారు. సో వాళ్ళైతే నాకు ఫోన్ చేయలేదు తొందరగా రమ్మని. బట్ ఇప్పుడు ఫోన్ చేసి ఇంత లేట్ ఏంటని, తొందరగా వస్తే అన్లోడ్ చేస్తాం లేదంటే మళ్ళీ సాయంకాలం అంటున్నారు.
చూద్దామా అన్నోడు చేస్తే ఓకేని, లేదు అంటే అలా బండి పెట్టుకొని ఉన్నామా. మరి ఇంకేం చేస్తాను, నాకు నేను చెప్పుంటే నేను ఏదో చేసుకొని వచ్చేవాడును. మా వాళ్ళు నాకు నేను చెప్పుంటే నేను 2 గంటలు అలా స్టార్ట్ అయ్యి వచ్చేసాను. రూమ్ దగ్గర బండి పెట్టుకుంటే అలా వచ్చేసాను. సో మొత్తానికి అన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది భయ్య. సో సాద్నగర్ బైపాస్ దగ్గర వచ్చి పెట్టుకున్నాను. 9 గంటలకి పెట్టాను. మొత్తం 2 అన్లోడింగ్ పాయింట్లు. ఫస్ట్ అన్లోడింగ్ పాయింట్ దగ్గర సగం దిగాయి, సెకండ్ అన్లోడింగ్ పాయింట్ దగ్గర మిగతా దిగిపోయి. గూడైతే అలాగా ఎప్పుకంట ఉంచున్నా, గూడైతే అలా ఉంచున్నా ఎప్పుకంట. ఓనర్ గారు చెప్పారు గూడిప్పగా ఏదైనా లోడ్ చెప్తాను అన్నారు, తడవకుండా ఉండే లోడ్ అయితే చెప్తానన్నారు. సో దాని గురించి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను భయ్య. సో మొత్తానికి ఆ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఆ ట్రిప్ కిరాయి వచ్చేసి 21,000 భయ్య. నెల్లూరు నుండి సాద్నగర్కి 21,000 అది. అందులో అన్లోడింగ్ వచ్చేసి 700 రూపాయలు తీసుకున్నారు, లోడింగ్ అయితే 250 రూపాయలు తీసుకున్నారు.